బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మన జీవితాల్లో మన కన్నీటిని దుఃఖాన్ని తొలగించి తుడిచి మనల్ని ఆనందం వైపు సంతోషం వైపు నడిపించే క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? వాతావరణం చల్లబడ్డట్టు మన కుటుంబంలో పరిస్థితులు చల్లబడ్డాయా? మన జీవితాలు ఇంకా దుఃఖం ఉందేమో. దుఃఖం ఉన్నా ధైర్యంగా మనం ముందుకు వెళ్తున్నాం. దుఃఖిస్తూ కన్నీరు కారుస్తూ ప్రార్థనలు చేస్తున్నాం. కానీ ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మన దుఃఖాన్ని సంతోషంగా మార్చి ఆత్మీయ అనుభవంలోకి మనం నడిపింపబడాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసునుచల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ సుబ్బారావు గారు మరియు కాంతం గారు, వారు రాజమండ్రి వాస్తవ్యులు, వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవ, జీవం కలిగిన మా దేవ, మీ పరిశుద్ధ పాదాల దగ్గరకు వచ్చి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దంపతులు సుబ్బారావు గారిని, కాంతం గారిని మీ పాదాల దగ్గర తీసుకొని వస్తున్నాం. ప్రభా, దుఃఖాన్ని సంతోషంగా మార్చగలిగిన దేవుడు మీరు ఒక్కరే అని వారి సత్యాన్ని తెలుసుకొని ప్రభా కోట్లాది ప్రజలు ఈ సత్యాన్ని తెలుసుకోవాలని యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు. యేసు అనుచరుల పరిచర్య ప్రతిరోజు 4 పూటలు ప్రతి శనివారం రోజంతా ఉపవాస ప్రార్థనలు ప్రభా దుఃఖాన్ని సంతోషంగా మార్చే నిజమైన దేవుడు యేసు ప్రభువారనే సత్యాన్ని సర్వలోకం తెలుసుకోవాలని ఎంతో బలంగా పరిచర్య, ఎంతో బలంగా ప్రార్థన చేస్తున్నాం. ఈ పరిచర్యని బలపరిచిన మిస్టర్ అండ్ మిస్సెస్ సుబ్బారావు గారు, కాంతం గారిని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటాం. వారికి ఇచ్చిన 3 బిడ్డలు, కుమారుడు నాగేశ్వరరావు, కుమార్తె ముత్యాలు, కుమార్తె రవణ కొరకై ప్రార్థిస్తున్నాం తండ్రి. రవణ గారి ఆరోగ్యం కొరకై, సుబ్బారావు గారి ఆరోగ్యం కొరకే, ఉన్న కాళ్ల నొప్పుల నుంచి విడుదల కొరకే మేము ప్రార్థిస్తున్నాం. కుమార్తె రవణ గారి ఆరోగ్యం కొరకే, కుమారుడి లోతైన రక్షణ అనుభవం కొరకే, అదే విధంగా ప్రభా వారికి ఉన్న గ్రాండ్ చిల్డ్రన్ ప్రభా బాలాజీ గారు, సుభాష్ గారి లోతైన రక్షణ అనుభవం కొరకే కూడా ప్రార్థిస్తున్నాం. ఈ కుటుంబాన్ని తండ్రి మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించమని మేము బ్రతిమలాడుతున్నాం తండ్రి. ప్రభా, ఈ కుటుంబానికి, ఈ వాక్యం వింటున్న బిడ్డలకి, వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా యేసు అనుచరుల పరిచర్య ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము, ఆజ్ఞ, సూక్తి తండ్రి, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగును. యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వచనం, ఆజ్ఞ, మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం, సూక్తి, దేవుని వాక్యము దానిపై ఎక్కువగా నివసించే వ్యక్తికి అది ఎల్లప్పుడూ అత్యంత విలువైనది. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఆల్వేస్ మోస్ట్ ప్రెషియస్ టు ద మ్యాన్ హూ మోస్ట్ లివ్స్ అపాన్ ఇట్. తండ్రి, ఈ సూక్తి మా జీవితాల ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి యాజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలోకి నన్ను, మమ్మల్ని, ఈ వాక్యం వింటున్న బిడ్డలని, ఈ వాక్యాన్ని విని రక్షణ పొందకపోతున్న బిడ్డలని, ఈ కుటుంబాన్ని, సుబ్బారావు గారిని, కాంతం గారిని, వారి 3 బిడ్డల్ని, ఈ కుటుంబంలో దేని కొరకైతే కన్నీటి ప్రార్థన చేస్తున్నారో, దేని కొరకైతే వారు దుఃఖిస్తున్నారు, అది ఆనందంగా సంతోషంగా మారునట్లుగా యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 37వ వచనాన్ని నేను చదువుతాను. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 37వ వచనం, యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవా నీవే దేవుడు అయి ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగు చేయవనియు ఈ జనులకు తెలిసినట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవా నా ప్రార్థన అంగీకరించుము. ఈ యొక్క రాత్రి సమయంలో ప్రియులారా, గత రాత్రి మనం ప్రారంభించిన వాక్య భాగాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నాం. గత రాత్రి మనం ప్రారంభించింది ఏమిటి అనగా, యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవా నా ప్రార్థన ఆలకించుము. దేవుడు మన ప్రార్థన ఆలకించాలి, దేవుడు మన ప్రార్థన అంగీకరించాలి అనగా ఉన్న వలసినటువంటి విషయాలు నేను గత రాత్రి ప్రారంభించాను. దేవుడిని ప్రార్థన ఆలకించాలి, దేవుడిని ప్రార్థన అంగీకరించాలి అనగా
మనం చేయవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవి మనం చేయగలిగినట్లయితే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడని, దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఈ యొక్క రాత్రి సమయంలో ఈ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఈ యొక్క సమయాన్ని ప్రభు వారి యొక్క చేతులు అప్పగించుకుందాం. దయచేసి తరగతి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకున్నాం. దయచేసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరు వెళ్ళవద్దని ప్రభు పేరిట నేను మనం చేస్తున్నాను. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు అయినా మా నమ్మకమైన దేవ, మీ నమ్మకత్వం కొరకే స్తోత్రాలు. మా ప్రార్థన ఆలోచించేవాడా, మా ప్రార్థన అంగీకరించేవాడా, మీకు స్తోత్రాలు అయినా. నాయన ఇలాంటి సమయంలో మాకంటే శ్రేష్ఠులు, విద్యావంతులు, అందచందాలు కలిగిన వారు, ఆస్తిపరులు మరణించగా నాయన మమ్మల్ని ప్రేమించి నాటి వరకు సజీవంగా మమ్మల్ని ఉంచినందుకై మీకు వందనాలు, స్తోత్రాలు అయినా. ఏమి చెల్లించి మీరు నాన్ని తీర్చుకోగలనైనా. నాయన మీరు మమ్మల్ని సజీవంగా ఉంచడం మాత్రమే కాక మీ ఆదరణలు ఆయన మా హృదయానికి తీసుకున్న వారమై దాని ప్రకారం జీవించడానికి సహాయం చేయండి నాయన. ఆయన మీరు వాక్యాన్ని చెప్పడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప కృప కొరకై స్తోత్రాలు నాయన. నాయన ఈ సమయంలో విభిన్న మనస్తత్వాలు కలిగిన వారు వచ్చారు నాయన. మీ మాటల చేత మమ్మల్ని ఆదరించండి, బలపరచండి నాయన. మీ కుమారుని యొక్క స్వాతంత్ర్యంలోనికి మేము ఎదగడానికి మీ యొక్క కృప మాకు ప్రసాదించమని, సరళమైన వాక్య భాగాన్ని, చెప్పబడిన ప్రతి భాగాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ నన్ను మరుగుపరిచి నీ కుమారుడైన యేసు ప్రభు వారిని కనబరుచుకున్న ద్వారా మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ యొక్క రాత్రి సమయంలో ఈ యొక్క భాగానికి వచ్చాం. మరొకసారి మీ అందరికీ నేను వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఈ రాత్రి ఈ యొక్క కార్యక్రమం ముగిసేలోపుగా ఒక నిర్దిష్టమైన తీర్మానంతో ఇక్కడి నుంచి మీరు వెళ్ళాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఇక్కడ ఎవరి తలాంతులు చూపెట్టుకోవడానికి ఇక్కడకు మేము రాలేదు. నశించు ఆత్మలు రక్షింపబడాలి, తెరిచి ఉంచిన జీవ గ్రంథంలో కొన్ని పేర్లు లిఖించబడాలి అనే ఉద్దేశం చేత మేము ఇక్కడికి వచ్చాము. కాబట్టి ఈ యొక్క ఉద్దేశాన్ని దేవుడు గణపరిచి సమర్పించినట్లు దయచేసి మీరు ప్రార్థించాలని ప్రభు పేరిట నేను మనం చేస్తున్నాను, ఆలోచన చేస్తున్నాను. నా ప్రార్థన దేవుడు ఎందుకు చేతనవుతుందో, నాకు పెళ్లి కావాలంటే, నాకు పిల్లలు పుట్టుతుందే, నాకు ఉద్యోగం రావడంలే, నా యొక్క రోగం పోవడంలే, అనేక జీవితాలు ఈ ప్రశ్న కనుక ఈ ప్రశ్నార్థకంగానే మిగిలిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక నాతో ఒక సహోదరి మనకు ప్రియమైనటువంటి ఉద్యోగం వచ్చింది కాబట్టి ఆమె పెళ్ళయింది, నాకు పెళ్లి కాలేదు. ఎందుకు చెప్పింది? ఆమె పెళ్ళయింది, నేను ప్రభు కొరకు నిలబడినందుక నాకు పెళ్లి కాలేదు, నేను ప్రభు కొరకు నిలబడినందుక నాకు ఈ కష్టము. ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, అనేక ఉదయాలు ఈ ప్రశ్న వస్తుంది. నేను రాజమండ్రిలో దేవుని యొక్క వాక్యం చెప్తున్నాను. ఒక సహోదరుడు వచ్చాడు నా దగ్గరికి, అంటున్నాడు, జోషిగా నేను హిందూ కుటుంబంలోంచి ప్రభువులోకి వచ్చాను, ఇంకా ఆ యొక్క తక్కువ జాతి మొత్తం పట్టుకున్నావు కాబట్టి నీకు పక్షవాతం వచ్చింది అని నన్ను చాలా మంది తిట్టారు జోషిగా. కనుక అటువంటి పరిస్థితుల్లో ఆయన నాతో చెప్పిన మాట అండి, నేను మీరు ప్రేమగాల కార్యక్రమంలో మీరు మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడక ముందుగా మీరు ప్రార్థన చేస్తున్నారు, మీరు ప్రార్థన చేస్తుండగా నా మూతి ఈ రీతిగా పక్కగా పోయింది, మీరు ప్రార్థన చేస్తుండగా యేసు రక్తమే జయము అని అంటూ ఈ మూతిని ఈ రీతిగా నేను తోసుకుంటూ నేను ప్రార్థన చేశాను, ఇది సరైన స్థలంలోకి రావాలని నేను చెబుతూ నేను ప్రార్థన చేశాను అన్నారు. మీరు ఆమేన్ అన్నారు. కనుక నా పక్షవాతం పోయింది అని ఆయన చెప్పాడు. ప్రియులారా, ఈ యొక్క రాత్రి సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను, నేను ప్రార్థిస్తున్నాను, నా ప్రార్థనకు జవాబు రావడంలే. ఈ యొక్క ప్రార్థన సమయంలో నేను కొనసాగిస్తున్నాను. నీ ప్రార్థన దేవుడు ఆలకించాలి, దేవుడు నీ ప్రార్థన అంగీకరించాలి అనగా రెండు విషయాలు గత రాత్రి నేను జ్ఞాపకం చేశాను. ఒకటి, నీవు మారు మనసు పొందాలి, యేసు ప్రభువుని నీ స్వంత రక్షకునిగా అంగీకరించాలి, నీవు పాపమని గ్రహించాలి, నీ పాపములు యేసయ్య పాదముల దగ్గరికి వచ్చి ఒప్పుకోవాలి అనే విషయాన్ని గత రాత్రిలో నేను చెప్పాను. ఒకటి. రెండవది, పడిపోయిన బలిపీఠములను తిరిగి కట్టాలి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేశాను. ప్రియులారా, మన యొక్క జీవితాల్లో పడిపోయిన బలిపీఠములు మరి బలిపీఠములు ఉన్నాయో 6 గణము 12వ అధ్యాయం 7వ వచనంలో ఒక బలిపీఠాన్ని ఆయన కట్టాడు. ఆ బలిపీఠానికి మనం పేరు పెట్టాం
ఏమిటి అనగా విధేయత బలిపీఠము. ద ఆల్టర్ ఆఫ్ ఒబీడియన్స్ నెంబర్ 1. నెంబర్ 2, రెండవ బలిపీఠాన్ని ఆయన కట్టాడు. మన యొక్క కుటుంబాలలో ప్రార్థన బలిపీఠం కలిగి భార్య బిడ్డలు కలిసి ప్రార్థించాలి. కనుక భార్య భర్తలు కలిసి ప్రార్థించాలి. ప్రార్థన బలిపీఠం మీద కనుక హోమ ధూపం వలె ప్రార్థన వెళ్ళాలని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తున్నాను. దేవుడిని ప్రార్థన ఆలోచించాలి. డాక్టర్ బిల్లీ గ్రాహం గారు చెప్పారమ్మా, there are 3 secrets in my successful ministry. నా సేవా జీవితంలో 3 రహస్యాలు ఉన్నాయి. గత దినాల్లో నేను చెప్పాను, మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటి అనగా ఆ 3 రహస్యాలు. మొదటి రహస్యం ప్రార్థన అన్నాడు. రెండవ రహస్యం బైబిల్ అంటేనేమో అనుకున్నాను. రెండవ రహస్యం ప్రార్థన అన్నాడు. మూడవ రహస్యం ప్రార్థన అన్నాడు. ప్రార్థన 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 ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై సక్సెస్ఫుల్ మినిస్ట్రీ. ఈ యొక్క ప్రార్థన సమయంలో దేవుడిని ప్రార్థన ఆలకించాలి, దేవుడిని ప్రార్థన అంగీకరించాలి. అనగా నువ్వు ప్రార్థించే ప్రార్థనా పరుడిగా, ప్రార్థనా పరుడిగా ఉంటూ ప్రార్థనా బలిపీఠమును నీ ఇంట్లో కట్టాలని ప్రభు పేరిట నేను ఆలోచిస్తున్నాను, ప్రార్థిస్తాను. అవును ప్రియులారా, ఉదయకాలం ఆయన బలిపీఠాన్ని సమీపించాలి. నీ భర్త లేవక ముందు, లేక నీ భార్య లేవక ముందు, నీ బిడ్డలు లేచి నిన్ను తొందరపెట్టే ముందు నీవు ఆయన యొక్క బలిపీఠం దగ్గరికి వెళ్ళి ప్రార్థించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, నాతో కలిసి 92వ కీర్తనలో ఒక చక్కటి మాట ఉంది. 92వ కీర్తన నేను జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, 92వ కీర్తన మొదటి 2 వచనాలు నేను చదువుతున్నాను. యెహోవాను స్తుతించుట మంచిది, బహున్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసతను జ్ఞాపకం చేసుకుంటా మంచిది. విన్నారు కదమ్మా, ఉదయం లేచిన వెంటనే ఆయన కృపను జ్ఞాపకం చేసుకోవాలి. సాయంకాలము లేక ప్రతి రాత్రి ఆయన విశ్వాసతను జ్ఞాపకం చేసుకోవాలి. రెండవ విశ్వాసత, ఉదయం లేచిన వెంటనే థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ ప్లేస్. నాయనా, గత రాత్రి అనేక మంది నిద్రకు వెళ్ళి ఉంటారు నాయనా, వాళ్ళు లేచి ఉండరు నాయనా, నన్ను లేపున్నావు నాయనా, నీ కృప కొరకై స్తోత్రాలు. ఎంత మంచి మాట. ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే ఆయన కృప కొరకై నన్ను లేపున్నావు నాయనా, నేను లేవడానికి నేను యోగ్యుడిని కాదు, నేను యోగ్యురాలను కాదు ప్రభా, దయతో నన్ను లేపినందుకై నీకు స్తోత్రాలని ప్రతి ఉదయము ఆయన స్తుతించాలని ప్రభు గారు నేను మనవి చేస్తున్నాను. వెళ్ళే వరకు మీ యొక్క విశ్వాసత కనుక థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫెయిత్ఫుల్నెస్, మీ యొక్క విశ్వాసత కొరకై మీకు స్తోత్రాలు అని చెప్పి మనం నిద్రించాలని ప్రభు గారు నేను మనవి చేస్తున్నాను. ఈ రాత్రి సమయంలో కూర్చున్న నా ప్రియులారా, మీరు ఆయన సన్నిధిలో కనబడుతున్నారా? మీ ఇంట్లో ప్రార్థన బలిపీఠము, మీ వ్యక్తిగత జీవితంలో ప్రార్థన బలిపీఠం ఉందా? మనం పాటలు పాడతాం, మనం ప్రసంగాలు చేస్తాం, మన యొక్క జీవితాల్లో ఏమేమో చేస్తాము, కానీ మన యొక్క జీవితాల్లో ప్రార్థన జీవితము చాలా తక్కువగా ఉంది అనే సత్యాన్ని ఈ రాత్రి సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యా, నా యొక్క జీవితంలో అనేకమైనవి ఉన్నవి, కానీ ప్రార్థన లేదు. అందుకునే ఆయన అంటాడు, దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపల మార్గమున నిలువక, ఆ అపహాసకులు కూర్చుండే చోటున కూర్చుండక అని అంటూ కనుక నడువక, నిలువక, కూర్చుండక, నడువక, నిలువక, కూర్చుండక ఆ సమయాన్ని నేను ప్రభు యొక్క సన్నిధానంలో నేను గడుపుతాను. ప్రభు చేసుకోవాలని ప్రభు పేరు నేను ప్రార్థన చేస్తున్నాను. నాయన, నా జీవితంలో ఏకరించి నేను ప్రార్థనకై అంకితం చేసుకుంటాను. ప్రభువా, గివ్ మీ ద స్పిరిట్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థన ఆత్మను నాకు దయచేయము అని చెప్పి మీరు తీర్మానం చేసుకునేవాళ్ళని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను. కొంతమంది ప్రార్థన చేస్తారండి, అలా కళ్ళు వస్తుని అలా కళ్ళు తెరుస్తారు. అది ప్రార్థన కనుక. ఒక కుమారుడు అన్నట్ట తన యొక్క తల్లి తన యొక్క తల్లి ఈయన కూర్చుని భోజనం చేస్తున్నారు. ఈ చిన్న కుర్రగాడు కారణించి బాయ్ అతడు భోజనం చేస్తూ ఉంటుండగా ఈ చిన్న కుర్రగాడు అన్నట్ట వాళ్ళ నాయనతో కనుక భోజనం చేస్తున్నాడు. భోజనం చేస్తుంటే డాడీ డాడీ ఏమిటో మన కుక్కరాధించినారు ఏమిటి అన్నట్ట. కనుక ఈ డాడీకి చాలా కోపం వచ్చేసింది. రేపు వీడు నన్ను కుక్క అంటారా, నా కొడుకును కొట్టి వీడు నన్ను కుక్క అంటారా అంటే, ఎందుకురా నన్ను కుక్క అన్నావు అని అంటే ఆయన చిన్న కుర్రగాడు అన్నట్ట, డాడీ డాడీ మమ్మీ నీకు అన్నం పెట్టింది, కుక్క కూడా అన్నం పెట్టింది, కనుక కుక్క ప్రార్థన చేసుకోలేదు, నీవు కూడా ప్రార్థన చేసుకోలేదు, అందులో కుక్కలాడించున్నావు అన్నట్ట. అవును ప్రియులారా, తినేటప్పుడు కూడా మనము ప్రార్థన చేసుకోకుండా ఉన్నవారు కలము. ఈ రాత్రి సమయంలో లెట్ us dedicate ourselves, మన యొక్క జీవితాలు అంకితం చేసుకుందాం. ప్రభువా, ఈ రాత్రి నుంచి
కొద్ది సమయమైనా నేను ప్రార్థన చేస్తాను. నేను ప్రార్థనాత్మను నాకు దయచేయమని ప్రార్థించాలని ప్రభు పేరిట నేను మనం చేస్తున్నాను. ఎంతకాలమైంది ప్రార్థన చేసి మీ ఇంట్లో కూర్చున్న ప్రార్థన ఉన్నదా? దయచేసి ఆలోచించాలని ప్రభు నేను మనం చేస్తున్నాను. చాలా వచ్చారు ఈ యొక్క ఇశ్రాయేలు అరణ్య ప్రయాణంలో మోషేను తిరుగుతూ వచ్చారండి. మోషే ఏం చేశారు అంటే, అమ్మ ఆయన ప్రతి తిట్టలేదు, పెళ్లి వారిని తిట్టలేదు, తిట్టిన వారిని తిట్టలేదు. ఓ మోషే మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు అయ్యా? ఐగుప్తు దేశంలో మాకు మాంసం దొరుకుతుంది, ఐగుప్తు దేశంలో మాకు కీరకాయలు, మాకు దోసకాయలు, మాకు ఏమేమో దొరికినాయి, ఎందుకు తీసుకొచ్చావా అయ్యా అంటే మోషే ఏం చేశాడమ్మా? మోషే వారిని తిట్టకుండా మోషే దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించేవారు. అందుకనే మోషే నాయకుడైనాడు. ఈ రాత్రి సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నా మన యొక్క జీవితాల్లో ప్రార్థన ఆత్మకాలి. ఏ ఏ అబ్రహం అయితే నా మాట్లాడుతున్నారో ఇవి జీవిత సత్యాలు మన జీవితాల్లో ఇవి పెట్టుకోవాలి. ఏ ఏ అబ్రహం అయితే విధేయత బలిపీఠాన్ని కట్టాడో, ఏ అబ్రహం అయితే ప్రార్థన బలిపీఠాన్ని కట్టాడో, ఈ అబ్రహం యొక్క జీవితంలో కొంత శోధన వస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అబ్రహం నివసిస్తున్న దేశంలో కరువు కలిగింది. అబ్రహాము నివసిస్తున్న దేశంలో కరువు కలిగింది. ఆ కరువులో అబ్రహాము నిలబడి ఉన్నది. ఆ కరువులో నుండి అబ్రహాము ప్రభు కరువులో నిలబడటానికి బదులుగా అబ్రహాము పడిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాము పడిపోయి పిల్లగా ఆయన ఐగుప్తు దేశానికి అబ్రహాము వెళ్ళాడు. ఈ రాత్రి సమయంలో ఐ వాంటెడ్ టు ఎంకరేజ్ యు. ఈ రాత్రి నేను మిమ్మల్ని ప్రోత్సహించాలని మనం చేస్తున్నాను. ఇంతవరకు నా బాబమ్మ నీవు విశ్వాస జీవితాన్ని జీవించావు. ఒకవేళ పడిపోయావేమో ఈ రాత్రి నా మాట వింటావా? నువ్వు పడిపోతే ఈ రాత్రి ప్రభు వారి దగ్గరకు నువ్వు రావాలి. అబ్రహాము పడిపోయాడు, ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. అబ్రహాము కరువులో ఐగుప్తు దేశానికి వెళ్ళడానికి వీలులేదే కనుక అబ్రహాము వెళ్ళాడు. అబ్రహాము కనికరించిన వాడు ఈ రాత్రి కనికరిస్తాడు. నువ్వు పాపంలో పడిపోతే సాధారణ ఏమంటాడు తెలుసా? నువ్వు పడిపోయావురా, నీ బ్రతికింటే ఇంకా నీవు ఇంకా ప్రభుత్వం రాకలేదు అని సాధారణ అంటాడు. కానీ యేసయ్య జ్ఞాపకం చేస్తున్నాడు, అమ్మా ఏ కారణం చేతైనా నువ్వు పడిపోతే, బాబు ఏ కారణం చేత నువ్వు పడిపోతే పరువు నుంచి తిరిగి సమకూర్చుము ప్రభువా అని ప్రభు దగ్గరికి రావాలని ప్రభు నిర్మాణం చేస్తున్నాను. నీతిమంతుడు 7 సార్లు పడినా తిరిగి లేచిందో, నీతిమంతుడు 7 సార్లు పడినా తిరిగి లేచిందో. అబ్రహాము పడిపోయినాడు, దానికి పడిపోయినాడు, వారు తిరిగి లేచారు, దేవుడు వారికి లేపాడు. ఈ రాత్రి సమయంలో కూర్చున్నా నీ నా జీవితాలలో కనుక ఏ కారణం చేతున్నా పడిపోయాను అని అంటే దయచేసి నేను తిరిగి లేవాలని ప్రభు పేరిట నిర్మాణం చేస్తున్నా. చాలా మంది యవనస్తులు వస్తారండి. ఎవరు వస్తారు అనగా, జోషణ నేను మారు మనసు లేనప్పుడు నేను బాగా ఉన్నాను, నాకు మారు మనసు పొందిన తర్వాత నా తలంపులన్నీ చెడిపోతున్నాయినా కనుక నేను పడిపోతున్నాను అని రాస్తారు. కనుక ఒక వ్యక్తితో నేను మాట్లాడుతున్నాను. 76 సంవత్సరాలైనా నాతో అన్నాడు, జోషి గారు నాతో ప్రార్థన చేయాలి. ప్రార్థన ఏంటంటే నేను అన్నాను, ఏమి బాగలేదండి మీకు అన్నాడు. అంటే నాకు బాగానే ఉందండి, ప్రార్థన చేయాలి. మరి బాగున్నప్పుడు నేను ప్రార్థన చేయాలి అన్నాను. అంటే ఆయన అన్నాడు, 76 సంవత్సరాల వ్యక్తి నాతో అంటున్నాడు, జోషి గారు నా తలంపులు చెడిపోతున్నాయి, ప్రార్థన చేయాలి. నాకు దిమ్మ తిరిగిపోయింది. 76 సంవత్సరాల వరకు కూడా తలంపులు చెడిపోతాయా? 76 సంవత్సరాల వరకే తలంపులు చెడిపోతాయి. 20-30 సంవత్సరాల వరకు చెడిపోకుండా తప్పులు చేయాలనుకున్నా. నేను జ్ఞాపకం చేస్తున్నాను, ప్రియరా ఏ కారణం చేయలేనా నువ్వు పడిపోతే ఈ రాత్రి ప్రభు దగ్గరికి రమ్మని ప్రభు నిర్మాణం చేస్తున్నాను. అబ్రహాము యొక్క జీవితంలో పడిపోవడానికి 2 బలమైన కారణాలు ఉన్నాయి. ఒక భక్తుడు అన్నాడు, ఒక మానవుడు పడిపోవాలి అనగా 3 W's అన్నాడు. 3 W's పాడు చేస్తాయి అన్నాడు. ఏమిటి అనగా 1 విమెన్, కనుక ఆ స్త్రీ ఒక భక్తుని పాడు చేయడానికి ఆ అవకాశం ఉంది. ఈ రాత్రి సమయంలో నా ప్రియ విమర్శిస్తున్నారు ఎవరు నిర్మాణం చేసింది. స్త్రీ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను మనం చేస్తున్నాను. ఎంతటి భక్తుడైనా స్త్రీ విషయంలో పడిపోవడానికి అవకాశం ఉంది. నాకు ఒక సహోదరుడు తెలుసండి. ఆ సహోదరుడు మాట్లాడితే టీకి రాగా ఉంటే దేవుడి చిత్తమో కాదు కొనుక్కొని వస్తాను నువ్వు అంటాడు. టీకి రామంటే దేవుడి చిత్తమో కాదు కొనుక్కొస్తాను అనేవాడు. ఒక రోజున కాలేజీ నుంచి ఇంటికి వెళ్ళాడు. ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళడం ప్రారంభించాడు. కనుక వాళ్ళందరూ చెప్పాడు, ఆ అమ్మాయి మంచిది కాదు, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళొద్దంటే, మీరు మంచిది కాదు, ఆ అమ్మాయి దగ్గర నేను ఎందుకు వెళ్తున్నానంటే మారు మనసు బోధ చేయడానికి వెళ్తున్నాను, ఆ అమ్మాయికి మారు మనసు బోధ చేయాలని. మారు మనసు పోతే మొదటి రోజు మారు మనసు బోధ చేశాడు, 2వ రోజు కూడా మారు మనసు బోధ చేశాడు, 3వ రోజు ఏం జరిగిందో మనకి తెలియదు.
మళ్ళా కాలేజీకి వచ్చేసాడు. కాలేజీకి వచ్చిన తర్వాత ఒక రోజున వాడికి ఒక ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరంలో కనుక అప్పుడు కాలేజీకి వెళ్ళిపోయాడు. తన రూమ్మేట్ ఈ ఉత్తరాన్ని ఇప్పాడట. ఆ ఉత్తరం ఇప్పితే ఆ ఉత్తరంలో ఎప్పుడో 0 ఎప్పుడో 0 2 సున్నాలు వేసుకున్నాయి. ఇదేంటో ఉత్తరంలో 0 వేసుకున్నాయి, ఉత్తరంలో మ్యాటర్ రాయడానికి బదులుగా 0 వేసుకున్నాయి ఏంటంటే కనుక ఒకవేళ వాడి చెల్లెలు కానీ వాడి తమ్ముడు కానీ వృత్త వైశాల్య వృత్త పరిధి ఎక్కడెక్కడ రాసేయడమో అని చదువుతా ఉంటే కనుక బాబా బాబా చూసారు. అంతకుముందు అన్న అన్న అనేది ఇప్పుడు బాబా బాబా మొదలెట్టింది. బాబా బాబా పలానా ఊరిలో మంచి గోధుమలు దొరుకుతాయిట, మీరు మరణాంశాలు వచ్చేటప్పుడు గోధుమలు తీసుకురండి అని రాసిందట. బైబిల్ పట్టుకెళ్ళిన ఈ భక్తుడు రేపు మోసుకెళ్ళాలమ్మా, గోధుమలు మోసుకెళ్ళాలి. ఎంత విచారణ సంగతి నేను జ్ఞాపకం చేస్తుంటున్నా. బీ కేర్ఫుల్ అబౌట్ ద అపోజిట్ సెక్స్. కనుక ఆ పురుషుడు స్త్రీతో మాట్లాడేటప్పుడు, స్త్రీ పురుషుడితో మాట్లాడేటప్పుడు ఎన్నడూ సాధారణకి సోటి వద్దని ప్రభుత్వ నేను జ్ఞాపకం చేస్తున్నాను. నేను యవనస్తులకు చెప్తుంటానని, యవనస్తుల కూటాలలో చెప్తుంటా. యూత్ ఈస్ లైక్ ఆటం బాంబ్, ఎనీ టైమ్ ఇట్ కెన్ ఎక్స్ప్లోడ్. కనుక యవనము అనేది ఆటం బాంబు లాంటిది. ఏ సమయంలో అయినా అది పగలటానికి అవకాశం ఉంది. 76 సంవత్సరాల వరకే పగలటానికి సిద్ధంగా ఉంటే యవనస్తులకి ఏ రీతిగా ఉంటుందో మీరు ఆలోచించాలని ప్రభుత్వ నేను జ్ఞాపకం చేస్తున్నా. అమ్మా, నెవర్ గివ్ ఎ రూమ్, నెవర్ గివ్ ఎ రూమ్. ఎన్నడూ ఒక ఒక అనుమానాస్పదమైన జీవితానికి మీరు తాము ఇవ్వవద్దని ప్రభుత్వ నేను జ్ఞాపకం చేస్తున్నా. పరిశుద్ధత, పరిశుద్ధత. నెంబర్ 1 విమెన్. ఆ స్త్రీ మానవ జీవితాన్ని పాడు చేయడానికి అవకాశం ఉంది. నెంబర్ 2 వైన్, త్రాగుడు మానవ జీవితంలో పాడు చేయడానికి అవకాశం ఉంది. నెంబర్ 3 వెల్త్. కనుక డబ్బు, కనుక డబ్బు కొరకైన దురాశ. డబ్బు ఉండాలి, నేను కాదంటే డబ్బు కొరకైన దురాశ మానవ జీవితంలో పాడు చేస్తుంది. లంచాలు తీసుకుని అన్యాయముగా అక్రమముగా డబ్బులు సంపాదించడం వలన ఎంతో నష్టం వస్తుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆఫీసుకు ఒక యవనస్తుడు వచ్చాడు. నేను పాడతాను అన్నాడు. నేను పాడతాను అనంటే నేను అడిగాను, నువ్వు మానసు పొందావా అని అడిగాను. పొందాను అన్నాడు. పొందాలంటే ఎలా పొందావు అన్నాను. అంటే ఆయన నాతో చెప్పాడు, అన్నా నేను స్టేట్ గవర్నమెంట్ లో పనిచేస్తాను. ఒక రోజున నేను మా ఇంటికి ఒక పరుపు కొనుక్కొచ్చాను. పరుపు కొనుక్కొచ్చిన తర్వాత నా భార్య ఇది ఎక్కడండి అని అడిగింది. కనుక ఎవరో ఇచ్చారు, నేను కొనుక్కొచ్చాను అని అన్నాను. అన్న తర్వాత నాకు కొద్ది కాలానికి నాకు జ్వరం వచ్చింది. జ్వరం తగ్గడం లే. నేను పరుపు మీద పడుకున్నాను. నాకు జ్వరం తగ్గలే. కనుక చాలా మంది విజయవాడలో చాలా మంది నేను చూపించాను, నా యొక్క జ్వరం తగ్గలే. చివరికి నా భార్య అంది, ఏమండి నేను జ్వరం తగ్గకపోవడానికి దానికి కారణం చెప్తానండి అంది. ఏం చెప్పమ్మా అన్నాను. అంటే అప్పుడు నాతో ఏమంది నా భార్య, ఏమండి మీరు పడుకున్న పరుపు తీసేస్తే మీ జ్వరం తగ్గుతాడండి అంది. కానీ దాన్ని ఆశ్చర్యపోయింది, ఏమిటి నా పరుపుకి నా జ్వరానికి సంబంధం ఏమిటి అని నేను అన్నాను. అవునండి, మీరు ఒక వచ్చిన మీరు ఆఫీసును చూస్తున్నప్పుడు ఎవరో 300 రూపాయలు లంచం ఇచ్చారని చెప్పారు. ఆ లంచంతో పడుకున్న ఆ పరుపులు వచ్చిన ఈ పరుపు తీసేస్తేనే కానీ మీ జ్వరం తగ్గదు. అయ్యా నేను పరుపు తీసేసాను, ఆ కట్టిన మంచం మీద పడుకున్నాను, నా జ్వరం తగ్గింది, ప్రభువును క్షమించు అన్నాను. ఈ రాత్రి సమయం నా ప్రియ సోదరి, నా ప్రియ సోదరుడా, అన్యాయమైన సంపాదన, అక్రమమైన సంపాదన, మోసంతో కూడిన సంపాదన నీ జీవితానికి నష్టము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ దినాల్లో నేను చెప్పాను, రేడియోలో నేను చెప్తున్నాను, లంచమైన సొమ్ము నీ ఇంట్లో పాల్గొనే తిరుగుతుంది. అన్యాయ జీవితానికి నెమ్మది కలిగించదు. అక్రమముగా అన్యాయముగా డబ్బులు సంపాదించదు. నా ప్రియ సోదరు, నా ప్రియ సోదరుడా, నా మాటలు కానీ నువ్వెంత సంపాదించినా ఎలా వచ్చావో అలా వెళ్ళిపోవాలి. ఆ యొక్క ఊతు దేశంలో యోగు గొప్ప ధనవంతుడైన యోగు అంటున్నాడు, నేను దిగంబరునై వచ్చాను, నేను వెళ్ళిపోతాను, నేను దిగంబరునై వచ్చాను, నేను దిగంబరునై వెళ్ళిపోతాను. ఏమి తీసుకుని వెళ్ళచాలు అమ్మా, ఏమి తీసుకుని వెళ్ళచాలు బాబు, ఎలా వచ్చావో అలా వెళ్ళిపోవాలి. అలెగ్జాండర్ ద గ్రేట్ అనంట, అలెగ్జాండర్ చక్రవర్తి ఆయన దేశాన్ని జయించాడు, కనుక రాజ్యాన్ని జయించాడు. అలెగ్జాండర్ అవసరాల కాలంలో అక్కడ చనిపోతున్నప్పుడు తన ప్రధానమంత్రిని పిలిచి అలెగ్జాండర్ ఇలా అన్నాడు, అయ్యా నేను చనిపోతున్నాయా, నన్ను బాధ పెడతారయ్యా, నన్ను సమాధిలో పెడతారయ్యా, నన్ను పెట్టులో పెడతారయ్యా, నన్ను పెట్టులో పెట్టిన తర్వాత నా 2 చేతులు బయట పెట్టండి. కనుక నన్ను సమాధులతో తీసుకుని వెళ్తున్నప్పుడు ఎవరైనా నన్ను అడిగితే ఇదేమిటి, అలెగ్జాండర్ ద గ్రేట్
కనుక రాజ్యాన్ని జయించడం అని ఈయన చేతులు ఎందుకు బయట పెట్టారు అని అంటే, మీరు లోకానికి చెప్పండి. అలెగ్జాండర్ దగ్గర ఈ యొక్క 2 చేతులతో రాజ్యాన్ని జయించాడు, కానీ వెళ్ళిపోతున్నప్పుడు ఏమీ తీసుకోకుండా వెళ్ళిపోతున్నాడు. నా ప్రియ సోదరి, నా ప్రియ సోదరుడా, నువ్వెంత సంపాదించినా ఎలా వచ్చావో అలా వెళ్ళిపోవాలి. నమ్మకత్వాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ మధ్యలో ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్తానికి యేసు అనుచరులుగా, అన్నదమ్ములుగా మేము వచ్చాం. మేము ఇది పట్టుకున్నాం. చాలా మంది క్రైస్తవులకి, విశ్వాసులకు తెలిసి ఏంటిదనగా ఇది పరిశుద్ధ గ్రంథం. క్రైస్తవేతరులు దీని ఒక పలానా గ్రంథం అని పిలుస్తున్నారు. నేను కానీ అన్నయ్య గారు కానీ నోటితో ఉచ్చరించాలని ఆశ కలగట్లేదు. కానీ పరమగీతం అనే ఒక గ్రంథం ద్వారా ఇది చదవలేము, ఇది ఈ విధమైన గ్రంథం అని చెప్పి అనేకులు పిలుస్తున్నారు. కానీ క్రైస్తవులుగా ఉన్నవారు కానీ, విశ్వాసులుగా ఉన్నవారు కానీ ఇలాంటి వాటికి మనం తెలుసుకోవాలి. పరమగీతము పరిశుద్ధమైన గ్రంథంలో ఒక భాగం అని తెలుసుకోవాలి అని అంటే, మన ప్రియతమ అన్న అనేకులకు ఆత్మీయ తండ్రిగా కొన్ని సంవత్సరాలుగా వచనం వెంబడి వచ్చిన ధ్యానాలని సంపూర్ణంగా రేడియోలో ముగించి 2 మార్లు ముగించిన జోషన్న గారి పరమగీత ధ్యానాలని మనం వచనం వెంబడి వచ్చిన ధ్యానిద్దాం. ఆ ధ్యానాల్లో ఉన్న మర్మాలు తెలుసుకోవాలి అని అంటే ఈ ప్రోగ్రామ్ ని వీక్షించండి. తమ్ముడు చెప్పిన రీతిగా వచనం వెంబడి వచనం అద్భుత ధ్యానాలు ఈయన వెరీ డీటెయిల్డ్, వెరీ స్పెసిఫిక్ గా నాన్నగారు దీన్ని వివరించారు. వర్స్ బై వర్స్ రేడియోలో, టీవీలో కూడా వివరించారు. కాబట్టి దీన్ని వీక్షించడం ద్వారా దీంట్లో ఉన్న ఆధ్యాత్మిక సత్యాలు మీరు తెలుసుకోగలరు. ఇంకా లోతైన ఆధ్యాత్మిక సత్యాలు మీరు తెలుసుకోవాలంటే ఈ పరమగీతాలు అనే సిరీస్ని మీరు మిస్ కావద్దు అని ప్రార్థనా పూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఆరాధన ఛానల్లో ప్రతిరోజు సాయంకాలం సోమ, మంగళ, బుధవారం 7:30 గంటలకి, మరొకసారి ఆరాధన ఛానల్లో సాయంకాలం 7:30 గంటలకి సోమ, మంగళ, బుధవారం వీక్షించండి. మిస్ అయితే ఈ కిందున్న మా యూట్యూబ్ ఛానల్లో మీరు వీక్షించగలుగుతారు. ప్లేలిస్ట్లో సెపరేట్గా దీన్ని పెట్టగలుగుతాం. చాలామంది క్రైస్తవేతరులు అనే మాట ఈ బైబిల్ని అంతా వచనం వెంబడి వచనం ఎవరైనా చెప్పారా అని ఆలోచిస్తుంటారు. మీకు శుభవార్త, ప్రాంతీయ భాషలో ప్రపంచంలో ఎవరు చెప్పలేదు. మన తెలుగువారైన జోషన్న గారు వచనం వెంబడి వచ్చిన ధ్యానాలని బైబిల్ అంతటిని రేడియోలో 2 మార్లు గురించి. కాబట్టి మా విజ్ఞాపన, ఇది పరిశుద్ధ గ్రంథం, ఇది పరిశుద్ధమైనది, మన జీవితాలను పరిశుద్ధపరిచే గ్రంథం అని తెలుసుకోవాలంటే పరమగీత ధ్యానాలు తప్పనిసరిగా మీరు వీక్షించండి. మిస్ కాకండి. పరమగీత ధ్యానాలు ఆరాధన ఛానల్ 7:30 మండే, ట్యూస్డే, వెనస్డే. మిస్ అయితే మా యూట్యూబ్ ఛానల్లో మీరు చూడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోషన్న గారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు. మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డవారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.